మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ తో మాట్లాడదాం. శ్రీనివాస్, ఏం జరిగింది అక్కడ? పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన సందర్భంలో రైలింగ్ ఊడిపడింది అంటూ ఒక వార్త వస్తా ఉంది కదా, అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అక్కడ? అలాగే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అని తెలిసినప్పుడు ఏర్పాట్లకు సంబంధించి సరిగా చేయనట్లు కనిపిస్తా ఉంది కదా, నిర్వాహకులు ఏం చెప్తున్నారు మరి? ఆలయ నిర్వాహకులు కాశీబుగ్గ దగ్గర జరిగినటువంటి ఘోరమైనటువంటి దుర్ఘటన అటు శ్రీకాకుళం ఇటు సరిహద్దులో ఉండేటటువంటి విజయనగరంలో జిల్లాలో ఉండేటటువంటి ప్రజలను చాలా తీవ్రంగా కలిసివేసింది. శ్రీకాకుళంలో సమీపంలో ఉన్నటువంటి కాశీబుగ్గ దగ్గరకు ఆ వెంకటేశ్వర స్వామితో దర్శించుకోవాలని ఈరోజు పర్వదినం కావడంతో పెద్ద ఎత్తున విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు కూడా అక్కడికి తరలి వెళ్ళేటటువంటి ఆనవాయితీ ఉంది. ఈ దశలో తమ వారు ఎవరెవరు ఉన్నారు ఏంటనేటటువంటిది కూడా ఫోన్లు చేసి వాకప్ చేసేటటువంటి పరిస్థితి కూడా గందరగోళంగా నెలకొంది. అసలు వాస్తవానికి ఎంతమంది చనిపోయారు, ఇంకా మృతుల సంఖ్య ఎంత జరుగుతుంది, ఇందులో క్షతగాత్రులు ఎంతమంది అనేటటువంటి అంశాలను తెలుసుకోవడానికి శ్రీకాకుళం ఇటు విజయనగరం రెండు జిల్లాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి గందరగోళ వాతావరణం నెలకొంది. 9 మంది చనిపోయారని కొంతమంది చెప్తున్నారు, ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని కొంతమంది చెప్తున్నారు. ఈ దశలో ఇక్కడ చాలా ఉద్యోగబద్ధమైనటువంటి పరిస్థితులు ఈ రెండు జిల్లాల్లో నెలకొన్నాయి. అసలు ఎంత జరుగుతున్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తులో ప్రతి ఏడాది ఆ ఆలయానికి భక్తులు వస్తారనేటటువంటి నేపథ్యం నిర్వాహకులకు తెలిసినప్పటికీ కూడా ఏర్పాట్లు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో వారు ప్రాథమికంగానే విఫలమయ్యారనేటటువంటి విమర్శలు కూడా చాలా పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో సరిహద్దులో ఉండేటటువంటి గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, వారందరూ కూడా రకరకాలైనటువంటి వార్తలను విస్తృతి చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులను అయితే అంతవరకు ఎందుకోసం అంటే అది శ్రీకాకుళంకి ఒక సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి ఒక రిమోట్ ఏరియాలో కాశీబుగ్గ అంటే పెద్ద ప్రాంతం అయినప్పటికీ కూడా రిమోట్ ఏరియాగా ఉంటుంది. అది అంతా కూడా అక్కడ ఉండేటటువంటి కోవిల్ మాత్రం చాలా ప్రసిద్ధి పొందింది. అయితే ముందుగానే అక్కడ ఉండేటటువంటి నిర్వాహకులు వచ్చేటటువంటి భక్తులను తాకిడిని అంచనా వేయలేకపోవడం, వస్తారనేటటువంటి ప్రతి ఏడాది వస్తారనే వాళ్ళకు తగినట్టు ఏర్పాట్లు చేయలేకపోవడం, ఇదంతా కూడా నిర్వాహకులు తప్పిదంగానే అక్కడ చూపించడం జరుగుతుంది. అంటే శ్రీనివాస్, తప్పిదం ఎక్కడ జరిగింది? ప్రఖ్యాత ఆలయం, పెద్ద ఎత్తున అక్కడికి భక్తులు తరలి వస్తారు అని తెలిసినప్పటికీ, ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని తెలిసినప్పటికీ నిర్వాహకుల నిర్లక్ష్యం ఒకవైపున మీరు చెప్తున్నారు, మరొక వైపున రైలింగ్ కావచ్చు, అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్నవారు ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే పుణ్యగడియలు దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకసారి దర్శించుకోవాలి. క్యూ లైన్ లో ఇప్పుడు తుఫాన్ వెలిసిన తర్వాత ఎండ 2 జిల్లాలు ఎక్కువగా ఉంది. ఈ ఎండ తీవ్రత ఉన్నప్పుడు దశలో తాము ఉండాలంటే వాళ్ళ దగ్గర తొక్కులు అడగడం, తొక్కినాడు మహిళలు చిన్నపిల్లలు పడిపోయారనేటటువంటి విషయాలతో తాము ఏమవుతామో అనేటటువంటి పరిస్థితులు ఏర్పడిందో ఒక్కసారి కొంతమంది కోవిల్లోకి వెళ్ళడం, కోవిల్లో ఉన్న వాళ్ళు బయటికి వచ్చేయాలని చూడడం, ఇలా గందరగోళ పరిస్థితుల్లో తొక్కిసలాట అనేటటువంటిది చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. అసలు ఇక్కడ ఏదో జరిగిపోతుందని మిగిలినటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా దీన్ని ఆతృతగా చూడాలనేటటువంటి దీంతో వచ్చి ఇంకా ఈ యొక్క ఘటన తాలూకా తీవ్రత అయితే పెద్దదిగా పెరగడం అయితే మనకి ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా రెండు జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజలు కూడా ఏమైంది మా వాళ్ళు ఎవరైనా అందులో ఉన్నారా, చనిపోయినటువంటి దీంట్లో మా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వారికి ఫోన్లు చేయడం, అక్కడ ఉన్న ఫోన్లు వాళ్ళు కూడా కొంతమంది రెస్పాండ్ కాకపోవడంతో ఇది మాత్రం చాలా తీవ్రమైన గందరగోళ పరిస్థితులు అయితే రెండు జిల్లాల్లో నెలకొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? అక్కడికి అధికారులు చేరుకున్నారా? సహాయక చర్యల విషయంకి వచ్చేసరికి గ్రామస్తులే స్వచ్ఛందంగా అక్కడ తొలుత ఎవరెవరు మృత్యువాత పడ్డారు అనేటటువంటి దీనిలో మృతదేహాలన్నీ కూడా క్రమంలో పెట్టేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఎప్పుడు కూడా కనీవి ఎరగలేదు ఎటువంటి దుర్ఘటన. సుమారు 9-10 మంది చనిపోవడం, కొంతమంది మూర్చెల్లడం, కొంతమందికి గాయాలు కావడం, ఈ పద్ధతుల్లో 108కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించేటటువంటి క్రమం కూడా చేస్తున్నారు. మృతదేహాలను మాత్రం చూసిన తర్వాత ఒక్కసారి అక్కడ భయానకమైనటువంటి వాతావరణం ఉంది. భక్తులందరూ కూడా చెల్లాచెదురైపోయారు. గ్రామస్తులు మండల స్థాయిలో ఉండేటటువంటి అధికారులు కొంతమంది వచ్చి తొలుత ప్రాథమికమైనటువంటి చికిత్స ఏర్పాట్లు చేస్తున్నారు. అయినటువంటి వాళ్ళని, అదేవిధంగా స్పృహ పడిపోయినటువంటి వాళ్ళని సమీపంలో ఉండేటటువంటి కాశీబుగ్గ, పలాస ఆసుపత్రులకు తరలించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. నవీన్,
ఏదైనప్పటికీ కూడా ఇటువంటి ఘటన రెండు జిల్లాల్లో ఎప్పుడు కూడా జరగలేదు. ఈ ఘటన తీవ్రం తెలిసిన తర్వాత చాలా మంది భయానికి గురవుతున్నారు. ఓకే శ్రీనివాస్.